మహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి మోసపోయింది. ఈ ప్రభుత్వం మరొకసారి మొండిచే చూపించింది. ఇది దాదాపు 30 ఏళ్ల పోరాటం. 1996లోనే అప్పుడు ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేశారు. గీతా ముఖర్జీ గారి నాయకత్వాన, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకురాలు గీతా ముఖర్జీ గారి నాయకత్వాన జాయింట్ పార్లమెంటరీ కమిటీ 6 నెలల్లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు అతి గతి లేదు. ఆ తర్వాత మరోసారి బిల్లు పెట్టారు. మళ్ళా దాని మీద దాదాపు బిల్లు కాగితాలు చించేసిన పరిస్థితి వచ్చింది. ఇంత తీవ్రంగా పురుషాధిక్యత అనేది ఈ రాజకీయ నాయకుల్లో, పార్లమెంటేరియన్లో కూడా ఉన్నదన్నమాట. సరే, ఆ తర్వాత 15 ఏళ్లకి అంటే 2010లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ రాజ్యసభలో బిల్లుని ఆమోదింపజేశారు. రాజ్యసభలో ఆమోదింపజేశారు కానీ లోక్సభలో పెట్టలేదు. లోక్సభలో పెట్టకుండా ఏం చేద్దామని అంటే ఇది ఇంకో రకం మోసం అన్నమాట. ఆ తర్వాత 2014లో ఇప్పుడు ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చారు కదా, నిజంగా ఆయనకి నిజాయితీ ఉంటే 2010లో పెట్టిన దాన్ని 2014లో లోక్సభలో పెట్టి ఆ తర్వాత రాజ్యసభలో పెట్టి ఆమోదింపు చెయ్యాలి, మెదలకుండా ఊరుకున్నారు. అంటే దాదాపు 9 ఏళ్ల తర్వాత 2023లో మళ్ళా బిల్లు పెట్టారు. ఈ బిల్లు పెట్టి దానికి కొన్ని తిరకాసులు ఉన్నాయి. ఏమిటనంటే డీలిమిటేషన్ అయిన తర్వాత బిల్లును అమల్లోకి తెస్తామని. ఆ డీలిమిటేషన్ ఎప్పుడవుతుంది? ఇక వాన రాకడా ప్రాణం పోకడా ఎట్లా ఉంటుందో డీలిమిటేషన్ ఆ రకంగా ఉంటుంది. ఇదో పెద్ద రాజకీయ చర్య. డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది, అది పెద్ద సర్వే చేయాలి, దేశవ్యాప్తంగా సర్వే చేయాలి. ఇదో పెద్ద తతంగా ఉన్నది. మరొక లింక్ ఏంటనంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు చేస్తామని చెప్పేసి. ఇది శుద్ధ తప్పు. మళ్ళా 2026 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో మళ్ళా బిల్లు పెట్టారు. సేమ్ ఇదే పరిస్థితి. డీలిమిటేషన్ ప్రకారం అమలు చేస్తామని, అంటే 800 పైగా సీట్లు పెంచుతాము, దాంట్లో మీకు 3 వంతు సీట్లు వస్తాయని. అట్లాగే 2011. ఇది కుట్ర కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే అసలు డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధం ఏమిటి అని చెప్పేసి అది మేము అడుగుతున్నాం. రెండోది 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే మరి ఆ తర్వాత ముఖ్యంగా దళితులు, ఇతర బలహీన వర్గాల్లో సహజంగానే జనాభా పెరుగుతుంది. ఎందుకని పెరుగుతుందంటే పేదరికం కారణం. పేదరికం ఎక్కడ ఉంటుందో జనాభా కూడా అక్కడే ఎక్కువగా పెరుగుతుంది. మనకి పేదరికం ఎక్కడ ఉందంటే దళితవాడల్లో ఉంది, ఆదివాసీ ప్రాంతాల్లో ఉంది. మరి ఈ పెరిగిన జనాభా లెక్కలు తీసుకోకపోతే వాళ్ళు నష్టపోతారు కదా. అందుకని గతంలో ఉన్న బిల్లు ఏదైతే ఉందో 2023లో మీరు ఏదైతే బిల్లుని చట్టం చేశారో ఆ చట్టాన్ని 2011 జనాభా లెక్కలకి డీలిమిటేషన్కి ఉన్న సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని తగ్గొట్టి డీలింక్ చేసి అమలు చేయండి అని చెప్పేసి పోరాడుతున్నాం. ఎవరు చేస్తున్నారు ఈ పోరాటం? దేశంలో ఉన్న అన్ని మహిళా సంఘాలు కలిపి ఒక కోయిలేషన్గా, నేషనల్ కోయిలేషన్గా ఏర్పడి వర్షాకాల సమావేశాలు జరిగిన నాళ్లు పార్లమెంట్ ఎదురుగుండా జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశాం. అంటే 20వ తేదీ నుంచి జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు కూడా ప్రతిరోజు కూడా ధర్నాలు చేశాం. మరి ప్రధానమంత్రి గారు చెవులకు వినపడలేదా? పార్లమెంటు చెవులకు వినపడలేదా? అంటే మహిళలకు రిజర్వేషన్ అక్కర్లేదు, మహిళలు రాజకీయ ప్రక్రియలో రానక్కర్లేదు, మహిళలకు ప్రజాస్వామ్య హక్కులు అక్కర్లేదు అని చెప్పేసేది ఈ ప్రభుత్వం చెప్పదలుచుకుందా? ఈ రాజకీయ నాయకులు చెప్పదలుచుకున్నారా? ఇదే మేము అడుగుతున్న ప్రశ్న. కాబట్టి రిజర్వేషన్ల హక్కుల కోసం ఏదైతే ఉద్యమిస్తున్నామో ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. మళ్ళా శీతాకాల సమావేశాలప్పుడు కూడా మళ్ళా కొనసాగించడం జరుగుతుంది. రాజ్యసభలో ఆమోదింపజేశారు కానీ లోక్సభలో పెట్టలేదు. లోక్సభలో పెట్టకుండా ఏం చేద్దామని అంటే ఇది ఇంకో రకం మోసం అన్నమాట. ఆ తర్వాత 2014లో ఇప్పుడు ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చారు కదా, నిజంగా ఆయనకి నిజాయితీ ఉంటే 2010లో పెట్టిన దాన్ని 2014లో లోక్సభలో పెట్టి ఆ తర్వాత రాజ్యసభలో పెట్టి ఆమోదింపు చెయ్యాలి, మెదలకుండా ఊరుకున్నారు. అంటే దాదాపు 9 ఏళ్ల తర్వాత 2023లో మళ్ళా బిల్లు పెట్టారు. ఈ బిల్లు పెట్టి దానికి కొన్ని తిరకాసులు ఉన్నాయి. ఏమిటనంటే డీలిమిటేషన్ అయిన తర్వాత బిల్లును అమల్లోకి తెస్తామని. ఆ డీలిమిటేషన్ ఎప్పుడవుతుంది? ఇక వాన రాకడా ప్రాణం పోకడా ఎట్లా ఉంటుందో డీలిమిటేషన్ ఆ రకంగా ఉంటుంది. ఇదో పెద్ద రాజకీయ చర్య. డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది, అది పెద్ద సర్వే చేయాలి, దేశవ్యాప్తంగా సర్వే చేయాలి. ఇదో పెద్ద తతంగా ఉన్నది. మరొక లింక్ ఏంటనంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు చేస్తామని చెప్పేసి. ఇది శుద్ధ తప్పు. మళ్ళా 2026 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో మళ్ళా బిల్లు పెట్టారు. సేమ్ ఇదే పరిస్థితి. డీలిమిటేషన్ ప్రకారం అమలు చేస్తామని, అంటే 800 పైగా సీట్లు పెంచుతాము, దాంట్లో మీకు 3 వంతు సీట్లు వస్తాయని. అట్లాగే 2011.
ఇది కుట్ర కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే అసలు డీలిమిటేషన్ కి మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధం ఏమిటి అని చెప్పేసి అది మేము అడుగుతున్నాం. రెండోది 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే మరి ఆ తర్వాత ముఖ్యంగా దళితులు ఇతర బలహీన వర్గాల్లో సహజంగానే జనాభా పెరుగుతుంది. ఎందుకని పెరుగుతుందంటే పేదరికం కారణం. పేదరికం ఎక్కడ ఉంటుందో జనాభా కూడా అక్కడే ఎక్కువగా పెరుగుతుంది. మనకి పేదరికం ఎక్కడ ఉందంటే దళితవాడల్లో ఉంది, ఆదివాసీ ప్రాంతాల్లో ఉంది. మరి ఈ పెరిగిన జనాభా లెక్కలు తీసుకోకపోతే వాళ్ళు నష్టపోతారు కదా. అందుకని గతంలో ఉన్న బిల్లు ఏదైతే ఉందో 2023లో మీరు ఏదైతే బిల్లుని చట్టం చేశారో ఆ చట్టాన్ని 2011 జనాభా లెక్కలకి డీలిమిటేషన్ కి ఉన్న సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని తగ్గొట్టి డీలింక్ చేసి అమలు చేయండి అని చెప్పేసి పోరాడుతున్నాం. ఎవరు చేస్తున్నారు ఈ పోరాటం? దేశంలో ఉన్న అన్ని మహిళా సంఘాలు కలిపి ఒక కోయిలేషన్ గా, నేషనల్ కోయిలేషన్ గా ఏర్పడి వర్షాకాల సమావేశాలు జరిగిన నాళ్లు పార్లమెంట్ ఎదురుగుండా జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశాం. అంటే 20వ తేదీ నుంచి జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు కూడా ప్రతిరోజు కూడా ధర్నాలు చేశాం. మరి ప్రధానమంత్రి గారు చెవులకు వినపడలేదా? పార్లమెంటు చెవులకు వినపడలేదా? అంటే మహిళలకు రిజర్వేషన్ అక్కర్లేదు, మహిళలు రాజకీయ ప్రక్రియలో రానక్కర్లేదు, మహిళలకు ప్రజాస్వామ్య హక్కులు అక్కర్లేదు అని చెప్పేసేది ఈ ప్రభుత్వం చెప్పదలుచుకుందా? ఈ రాజకీయ నాయకులు చెప్పదలుచుకున్నారా? ఇదే మేము అడుగుతున్న ప్రశ్న. కాబట్టి రిజర్వేషన్ల హక్కుల కోసం ఏదైతే ఉద్యమిస్తున్నామో ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. మళ్ళా శీతాకాల సమావేశాలప్పుడు కూడా మళ్ళా కొనసాగించడం జరుగుతుంది. రిజర్వేషన్లు అమలు జరిగే వరకు కూడా ఈ ఉద్యమం సాగుతుంది.